అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్కు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, ఎస్రో అకౌంట్ ఓపెన్ చేయాలని, అంతేకాకుండా బిల్లు రేట్లను పెంచాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ఈ ధర్నా చేస్తున్నాము. గత 18-20 సంవత్సరాలుగా ఈరోజు మీటర్ రీడర్స్ థర్డ్ పార్టీ కింద పనిచేస్తూ మరి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు మరి స్మార్ట్ మీటర్స్ తీసుకొచ్చి ఈ స్మార్ట్ మీటర్స్ బిగించడం వల్ల వీళ్ళకి ఈరోజు మరి ఉపాధి పోతుంది. ఈ ఉపాధిని మరి పోయే సందర్భంలో గతంలోనే సంస్థ ఎండి గారు విద్యుత్ మీటర్ రీడర్స్ని మేము ఈ సంస్థలో మేము వాళ్ళకి న్యాయం చేస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే బిజినెస్కి సంబంధించినటువంటి వాటికంతా కూడా మీటర్స్ని స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు. గతంలో నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర సందర్భంగా, యువగలం సందర్భంగా విద్యుత్ మీటర్ రీడర్స్కి భద్రత కల్పిస్తామని, ఈ స్మార్ట్ మీటర్లు పాల్గొట్టమని చెప్పినాడు. అయితే స్మార్ట్ మీటర్లు పాల్గొట్టమని చెప్పిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. అందుకే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఏఐటీసీగా. ఈరోజు 18-20 సంవత్సరాలు పనిచేసినటువంటి మరి మీటర్ రీడర్లకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో వీరిని భర్తీ చేయాలని చెప్పేసి, వీరికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీటర్ రీడర్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కలెక్టరేట్లకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు స్వయాన నేను కలిసినప్పుడు మీటర్ రీడర్ సమస్య మాకు తెలుసు కాబట్టి మీకు సంవత్సరంలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు సమస్యను పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ, అలాగే రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తక్షణం స్పందించి మీటర్ రీడర్లకు న్యాయం చేసి సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.